చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు అనే ఈ ధారావాహికలో 14వ భాగానికి మీకందరికీ స్వాగతం పలుకుతున్నాం సాదరంగా. కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఎన్ని రకాలుగా మనం ఆస్వాదించినా తరగనటువంటిది. ఆయన కేశపాస సౌందర్యాన్ని చూశాం, అక్కడ ఉండేటువంటి సికిపించాన్ని చూశాం, చక్కని ముద్దు మాటలు విన్నాం, నడకల్లో హోయలు చూశాము, అన్నీ చూశాం. కానీ ఇవన్నీ ఒకేసారి మూర్తిభవింప చేసుకొని ఎదురుగ్గా చూసుకుంటే ఇంకెంత అందంగా ఉంటుంది. అసలు ఎక్కడన్నా సాధ్యమా ఇటువంటి ఒక గొప్ప రూపం మనకు కనపడటము అని మనల్ని ప్రశ్న వేసుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళంగానే భక్తుడి యొక్క దృష్టి మొట్టమొదటిగా పడాల్సింది ఆయన పాదాల మీద. సాధారణమైనటువంటి పాదాల అవి, బ్రహ్మ కడిగిన పాదము కదా అది. కాబట్టి అలాగా స్వామి యొక్క పాదాల మీద నుంచి దృష్టి పెట్టి నెమ్మదిగా మన దృష్టి అలా 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 పైకి తీసుకొని శిరస్సు వరకు పైకి తీసుకోవాలి. నఖ శిఖ పర్యంతము స్వామిని సంపూర్ణంగా చూసి ఆనందాన్ని మనమందరం కూడాను గ్రోలాల్సినటువంటి, అలా మనం పొందాలి. ఆ వైభవాన్ని, ఆ ఆనందాన్ని మనం స్వీకరించాలి. ఆ సౌందర్య ఆరాధన చేద్దాం రండి అందరం కలిసి. పాదౌ పాద వినిర్జితాంబుజవనౌ పద్మాలయాలంకృతౌ పాణి వేణు వినోదన ప్రణయినౌ పర్యాప్త శిల్పశ్రియౌ బహుదోహద భాజనం మృగదృశాం మాధుర్యధరాగిరో వక్త్రం వాగ్విభవాతి లంఘిత మహో బాలం కిమేతన్మహ. ఆహా, ఒక చిన్న పిల్లవాడిలో ఇన్ని రకాలైనటువంటి గొప్పదనాలు ఉండటమా? ఎలా సాధ్యమండి? బాలం కిమేతన్మహ అన్నాడు. ఈ గొప్ప సౌందర్యం, ఈ గొప్ప ఉత్సాహం, ఈ గొప్ప మహిమ, గొప్ప లీల ఒక చిన్న పిల్లవాడిలో దాగి ఉన్నది అని చెప్పి అంటే నమ్మశక్యం కాకుండా ఉండేది. ఏమేమిటి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాలు? మొట్టమొదట ఏం చెప్తున్నాడు? పాదవు, ఆ 2 పాదాలు ఉన్నాయి చూడండి. ఆ పాదాలు ఎలాగ ఉన్నాయంటే పాద వినిర్జితాంబుజవనౌ అన్నాడు. మనం చక్కగా అందమైనటువంటి పాదాలంటే పద్మముల వంటి పాదాలంటాం. ఆ పద్మాలు గిద్మాలు ఈయన పాదాల ముందు 4వ వంతుకు కూడా పనికిరాదుట అవి. అంటే దానికన్నా 4 రెట్లు అందమైనటువంటి పాదాలు ఇక్కడ ఉంటే పద్మాన్ని చూసి ఎవడన్నా ఏం చెప్పాలి? ఒరే, కృష్ణ పాదాల్లాగా ఉందే ఈ పద్మం అనాలి. ఎందుకని? గొప్ప వస్తువుతో పోలిక చెప్పాలి, కానీ ఎప్పుడు కూడా హీనమైనటువంటి వస్తువుతో పోలిక చెప్పకూడదు. కాబట్టి పద్మం యొక్క సౌందర్యం కూడా ఎలా ఉందండి అంటే కృష్ణుడి పాదాల్లాగా ఉంది అనాలే, కానీ కృష్ణుడి పాదాలు పద్మంలాగా ఉన్నాయంటే హీనోపమానం అవుతుంది కదా అది. కనుక అలాంటి అందమైనటువంటి పాదాలు కలిగినటువంటి వాడు